ఇవాళ నేను కూడా లోపల జడ్జి గారి దగ్గర నేను కూడా ఉన్నాను అక్కడే. వీళ్ళ డిఫెన్స్ అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదండి, పల్లవి ప్రశాంత్ గురించి సుమారు 50 మంది లాయర్లందరూ కూడా, అడ్వకేట్లు అందరూ కూడా మూకుమ్మడిగా అక్కడ నిలబడి అక్కడ డిఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత చాలా సానుకూలంగా జడ్జి గారు స్పందించడం చాలా ఆనందకరం. కళాకారుడి తరఫున జడ్జి గారు చాలా సుముఖంగా స్పందిస్తూ రేపు ఆయనకు 100% బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం నాకు ఈరోజు కనపడిందండి. నేను లోపల ప్రత్యక్షంగా ఉన్నాను. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ గురించి వచ్చినటువంటి ప్రతి అడ్వకేట్కు అన్న వినోద్ అన్న కానించి, లక్ష్మణ్ అన్న కానించి, సీనన్న కానించి ఇట్లా మొదలుకుంటే పేరున ఎంతోమంది ఇవాళ ఉన్నారు. ప్రతి ఒక్క అడ్వకేటు పల్లవి ప్రశాంత్ గురించి నేనే ఆశ్చర్యపోయానండి. ఇంతమంది లాయర్లు ఒక వ్యక్తి గురించి అక్కడ డిఫెండ్ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఒక దురదృష్టకరంలో తమ్ముడి గురించి ఇంతమంది వచ్చి వాదించడం అనేది అది ఒక అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా ప్రజల కోరిక మేరకే మన పల్లవి ప్రశాంత్ త్వరలో బయటికి రాబోతున్నాడు.